దేశానికి అన్నం పెట్టే రైతన్న అరిగోస పడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు. ఎండనక వాననక పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చి పరేషాన్ అవుతున్నాడు. సకాలంలో పంట కొనేవారు లేక అన్నదాతలు పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు. ప్రభుత్వం పెట్టే కొర్రీలతో రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పత్తి ధాన్యం అమ్ముకునేందుకు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మర్రిగూడలో సీసీఐ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకునేందుకు ఓ రైతు పడిన తాపత్రయం అందరినీ కలిచివేస్తోంది. కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న తీరు రాష్ట్రంలోని రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. మేము రైతులం అన్న కష్టం చేసి కాసేసి కూలీలకు 500-600 అవుతుంది మేడం. కాడికి రైతోటి అటు రైతోటి కాకపోతే 12 వస్తే కొంటున్నాం. 14 వచ్చింది మేడం. నేను కాయకా చేసుకొని రైతు తీసుకుని ఓళ్ళు సొమ్ము కాలేదు. నేను రైతుని కాకపోతే 14 ఉంది. దానితో 300 తక్కువ చేసుకోండి కానీ కాల్ చేయాలి. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి మేడం ఇంకొకటి మేడం బుక్ చేద్దాం క్యాన్సల్ అయిపోతుందంట. ఎవరికి మంచి జరిగింది సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి. నల్గొండ జిల్లా మునుగోడు మర్రిగూడలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకునేందుకు ఓ రైతు పడిన తాపత్రయం అందరినీ కలిచివేస్తోంది. కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న తీరు రాష్ట్రంలోని రైతుల పరిస్థితికి అద్దం పడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి కలెక్టర్ కాళ్ల మీద పడి ఆ పత్తి కొనండి అని వేడుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే రైతన్నకు అసలు దీనికి ఎవరు బాధ్యత అంటారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో పత్తి ఎక్కువగా పండిస్తారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఎకరాల్లో పత్తి ఎప్పుడు కూడా సాగవుతూ ఉంటుంది. ఎప్పటిలాగానే పత్తికి భారీగా రేటు ఉంటుంది. ఎప్పటిలాగానే లాభాలు వస్తున్నటువంటి ఆశిస్తున్న రైతులు ఈ వానాకాలం సీజన్ లో పూర్తిగా నిన్న మునిగారు. భారీ వర్షాలతో ప్రభుత్వ వైఫల్యం మనకు స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం తరఫున 8,110 రూపాయలు ఇవ్వాలి ఇంత పత్తికి, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా కొనుగోలు అనేది జరపట్లేదు. ఏదైతే కేంద్రాలు ఏర్పాటు చేశారో వాటికి ఒక్కరోజు తెరిస్తే వారం రోజుల పాటు కూడా తాళం ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు నియోజకవర్గంలోని మరిగూడ మండలం ఎర్రగల్లపల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రానికి అక్కడ చుట్టుపక్కల రైతులు దాదాపు వారం రోజులుగా అక్కడ పడిగాపు కాస్తా ఉన్నారు. సీసీఐ సంబంధించినటువంటి అధికారులు ఒకరోజు తాళం తీసి మరొక 5 రోజుల పాటు కూడా తాళం తీసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏమన్నంటే పత్తికి తేమ వస్తుంది, ఏమన్నంటే పత్తికి ధరలు లేవంటూ కూడా వాళ్ళు అక్కడి నుంచి రైతులు వెలగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి తనిఖీకి వెళ్ళినటువంటి కలెక్టర్ కాళ్ళవేళ్ల మీద పడి అక్కడ రైతులు వేడుకున్నారు. అక్కడ రైతులు కన్నీరు మునిగి చూపించారు. ఈసారి పత్తి పూర్తిగా కూడా నష్టపోయింది. దిగుబడులు కూడా చాలా తక్కువగా వచ్చాయి. కాస్తో కూస్తో పండించినటువంటి పత్తి కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎట్లా తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆ రైతు విరోధమైపోయాడు, వాపోయాడు. కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి అతను వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రతి ఒక్క రైతు పరిస్థితి అలానే ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తే 8,110 రూపాయలు వస్తుంది. కాస్తో కూస్తో గిట్టుబాటు అవుతుంది. అదే ప్రైవేటు దళార్ల వద్దకు వెళ్తే కింటా పత్తికి 4,000, 5,000 మాత్రం ఇస్తున్నారు. మిగులునా దోచుకుంటున్నారు. దీంతో పాటు తప్పుడు తూకాలతో గ్రామాల్లోకి వెళ్లి దళారులు రైతులను దోచుకుంటున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేస్తారని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. తాజాగా నిన్న ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది. ఎకరానికి సంబంధించి 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయడంతో ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా ఎకరానికి ఏదైతే రైతులు పండించినటువంటి పత్తి ఉంటుందో 7 క్వింటాలు మాత్రమే కొంటాం, అంతకంటే ఎక్కువగా తీసుకొస్తే కొనేది లేదని తరాఖండిగా చెప్తూ ఆ మిగిలిన పత్తి అంతా కూడా వెనుకకు పంపుతా ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో బుక్ చేసుకొని 4-5 రోజుల పాటు పడిగాపులు కాసి అక్కడ తీసుకెళ్తూనే పత్తి అనేది కొంటున్నారు. ఇన్ని బాధలు పెడుతున్నటువంటి క్రమంలోనే ఆ రైతు విలువిల్లాడిపోతూ ఆ రైతు బోర్ను పిలిపించాడు కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి. కానీ కలెక్టర్ గారిని అధికారులు మాత్రం ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. తేమ శాతం 17% మించి ఉండకూడదు. దీంతో పాటు స్లాట్ లో బుక్ చేసుకుంటేనే రైతుల కొనుగోలు సంబంధించినటువంటి పత్తి కొంటాం. స్లాట్ లో బుక్ చేసుకోకుండా నేరుగా పత్తి కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే మాత్రం కొనుగోలు జరిపేది లేదు అంటూ ఆ ట్రాక్టర్లను ఆ లారీలన్నింటి కూడా వెనుక పంపుతా ఉన్నారు. ఈ విధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వర్షాలు వస్తుండడం, దీంతో పాటు ప్రభుత్వ వైఫల్యంతో ఎక్కడ కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. పత్తి రైతులైతే
ఎన్నికల్లో తప్పులో కూర్చిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతుల కష్టాలకు సజీవ సాక్ష్యం ఆ వీడియో. రైతులు నేరుగా కలెక్టర్ గారిని అడిగినా కూడా కలెక్టర్ గారు ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఆ విధంగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎప్పటిలాగానే నిబంధనలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే నిబంధనలన్నింటి కూడా పక్కన పెట్టి తడిచినటువంటి ధాన్యాన్ని తడిచినటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నిబంధనల్ని పాటించకుండా నిబంధనలన్నింటినీ కూడా పక్కన పెట్టి రైతులకు ఇబ్బంది పడకుండా అన్ని కొనుగోలు కూడా జరిపారు. ఒక పత్తికి సంబంధించి ధాన్యానికి సంబంధించి ప్రతి బస్తాన్ని కూడా కొనుగోలు చేసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మద్దతు ధరించింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరు చెప్పి పత్తి కొనుగోలు జరపకుండా ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి జరపకుండా ఎక్కడ కూడా రైతులకి ఎలాంటి ఊతం ఇవ్వకుండా ఎలాంటి చేతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అనేది సాక్ష్యం మనందరూ కూడా కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ సడలింపు చేయాలి. కఠినసారంగా ఉన్నటువంటి నిబంధనలు పక్కన పెట్టి ప్రతి ఒక్క రైతు పత్తిని కొనుగోలు చేయాలి. పండించినటువంటి పత్తిని మొత్తం కొనుగోలు చేయాలని కూడా కరవతులు కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము. 4 साइड से देखिए उसका एवरेज 12 करते हैं, 12 साढ़े 12 बोलने का तो 12 साढ़े 12 तक भी कंसिडर 12.57 लेकिन बोलने के लिए हम 12 बोलते हैं।